నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గుర్షపాడ్ సిపిఎల్ గ్రూప్ వారి సహకారంతో స్పందన అర్జీదారులకు అన్నదాన కార్యక్రమం పెన్షన్ 3000 పెంచడంతో అవాతాతల కళ్లల్లో వెల్లివిరిసిన ఆనందం కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీ విజేతలకు పతకాలు ప్రశంస పత్రాల ప్రదానం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వీధి కుక్కలకు ఆపరేషన్లు వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం పట్టణంలోని 38వ వార్డులో 1,52,00,000 వ్యయంతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ సావిత్రమ్మ ఇన్ఛార్జ్ రమణ శాంతినికేతన్ సిబిఎస్ఈ విద్యా సంస్థల్లో సింథటిక్ టర్ఫ్ గ్రౌండ్ ప్రారంభించిన ఎస్పీ ఏఎస్పీ మరియు విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ లో ఆవుకు సీమంతం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ బొగ్గులైన్ లో 206వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్రరెడ్డి పాల్గొన్నారు. వార్డు ప్రజలు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి నెల 1వ తారీఖు ఉదయమే టెన్షన్ గా పెన్షన్ ఇచ్చి ఒక మనవడిలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటున్నారని వృద్ధులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సొంత అన్నలా తమ్ముడిలా సీఎం వైఎస్ జగన్ అమ్మఒడి కింద 15,000 ఇస్తుండడం వల్ల పిల్లలను బాగా చదివించుకోగలుగుతున్నామని అక్క చెల్లెమ్మలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలిగామని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కష్టాలను గుర్తించడం వల్ల ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నామని అన్నారు. నంద్యాల నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమాభివృద్ధి జరిగిందని, తెలుగుదేశం నాయకులు అభివృద్ధి జరగలేదంటూ ఎల్లో మీడియాలో చూపించగలరు, కానీ సంక్షేమ అభివృద్ధి ఎంత గొప్పగా జరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీ వారు ప్రజలకు 14 సంవత్సరాలలో ఏనాడైనా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి పేదల కుటుంబాలలో సంతోషాన్ని నింపారన్నారు. తెలుగుదేశం నాయకులు ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలకు మంచి చేసిన వారిని గెలిపిస్తారని, ఎక్కడికి వెళ్లినా ప్రజల ఆశీస్సులు వైఎస్ఆర్ ప్రభుత్వానికి నిండుగా ఉన్నాయని, వచ్చే ఎన్నికలలో కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, ఎంఆర్ఓ శ్రీనివాసులు, సచివాలయ కన్వీనర్ దాల్మిల్ అమీర్, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, మాబాషా, ఆంజనేయులు, వార్డు వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ 75 దాంట్లో ఉన్నాయి, అయిపోయింది. మొన్న మళ్ళీ పెట్టించినాం, ఒక 70 రాలేదా ఈరోజు ఇంటికాడికి తెచ్చిచ్చినారు కదా. పింఛన్ వస్తుందా నీకు? ఇదేనా ఇల్లు? ఓకే. లక్ష్మీదేవమ్మ అమ్మఒడి వస్తుందమ్మా. మల్లికార్జునమ్మ సారీ అమ్మఒడి వస్తుంది. పార్వతమ్మ 18,000 की पैसे आती है आपको? 20 पे 2,000 అయ్యి. తస్లీం అమ్మఒడి వస్తుందమ్మా. పిల్లలు బాగా చదువుతున్నారా? తర్వాత చేదోడిది ఒకసారి వచ్చింది, 65,000 వచ్చినాయి. అమ్మ మీకు 18,000 లేక ఇంకా 40 సంవత్సరాలు రాలేదా? వయసు ఎంత ఉంది? పడిందా? ఈ సంవత్సరం పడిందా? అయితే జనవరి ఈసారి నుంచి వస్తాయిలే. సరే. పింఛన్ అయింది భర్త మరి ఎందుకు రావడంలా? అది ఇంకా తయారు చేస్తాం. మీ సేవ పర్వీనమ్మ అమ్మఒడి వస్తుందా? ఎందుకమ్మా? ఎక్కడ పోయినారు?
ఆపరేషన్ చేసినారా? చేయించుకోవాలా? 18,000 డబ్బులు పడుతున్నాయా? ఇంకా ఈ సంవత్సరం ఇవ్వలేదు, ఇస్తాం. పడుతుంది. పడ్డం లేదా? ఏమి? ఎవరు? అవునా? పిల్లలు చదువుకోవడంలా మరి ఎందుకు రావడంలో అమ్మఒడి? ఈ సంవత్సరం పడలేదా? అవతల ఓకే. ఎస్ఆర్బీసీలో ఏమైనా ఖాళీగా ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అన్న అది చూస్తాలే. ఎస్ఆర్బీసీలో అన్న పెట్టిస్తాను. ఉందా ఇప్పుడు? భార్య పేరు మీద అంటే రాసుకో, స్పౌస్ కేసు అని రాసుకో. ఒక నిమిషం. ఓకే. నా పేరు వెంకట సుబ్బమ్మ. ఎంబేలా సార్ గడప గడపకు వచ్చింటే మా పాపకి పింఛన్ రావాలని అడిగిన, తెప్పించినాడు. నెలకే తెప్పించినాడు. మాకు సాయం చేసినందుకు ఆయనకు గుర్తు పెట్టుకుంటా. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గుర్షపాడ్ సిపిఎల్ గ్రూప్ వారి సహకారంతో స్పందన అర్జీదారులకు అన్నదాన కార్యక్రమంను ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల డిఆర్ఓ పుల్లయ్య ప్రారంభించారు. రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న గుర్షపాడ్ సిపిఎల్ గ్రూప్ వారిని డిఆర్ఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో గుర్షపాడ్ సిపిఎల్ గ్రూప్ ప్రతినిధులు డాక్టర్ ఎంఎస్సి మనోజ్ కుమార్, క్రిస్టియన్ మైనార్టీ స్టేట్ సెక్రటరీ కారు రవికుమార్, కామిరెడ్డి చర్చిల్, ఇంజర్ల ప్రేమ్ కుమార్, దాసరి రాజారావు తదితరులు అర్జీదారులకు ఆహారం పంపిణీ చేశారు. భవిష్యత్తులో రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటామని, అలాగే మా సంస్థ తరపున కూడా ప్రజలకు ఉపయోగపడే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ డిఎఫ్ఓ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిందా బాగా అడ్డం వచ్చినాడు. స్పందన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మేము గుర్షపాడ్ టీం తరపు నుంచి, సిపిఎల్ టీం తరపు నుంచి రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భోజనాలు అరేంజ్ చేయాలని ముందుకు వచ్చినప్పుడు సార్ గారు మాకు కోఆపరేట్ చేసి రెడ్ క్రాస్ సొసైటీ వారు మాకు అవకాశం కల్పించారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తున్న పేదవాళ్ళు అర్జీలు తీసుకొని వస్తుంటారు. ఇక్కడ భోజన వసతి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మా వంతుగా వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేయాలని మా గుర్షపాడ్ సిపిఎల్ వాళ్ళ తరఫు నుంచి డాక్టర్ మనోజ్ కుమార్, ప్రేమ్ కుమార్, చర్చిలన్న, దాసరి రాజారావు, నేను అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కలెక్టర్ గారికి స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ పనులు జరగకపోవడం వల్ల చాలా సుదూర ప్రాంతం నుంచి చేసేటువంటి అతిథులకు భోజన ఏర్పాట్లలో నేను భాగస్వామి కావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదన్నారు. అందుకని అన్నదాన కార్యక్రమాలు నేను ఎప్పటికీ పార్టిసిపేట్ చేస్తుంటాను. ధన్యవాదాలు. కొత్త సంవత్సరం నంద్యాల నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ పండుగల మొదలైంది. తాజాగా పెంచిన మొత్తంతో కలిపి 3,000 రూపాయల చొప్పున ఈ నెల పెన్షన్ డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటి వరకు ప్రతి నెల ఇచ్చే 2,700 పెన్షన్ మొత్తాన్ని జనవరి 1 నుంచి 3,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఎంపీడీఓ కార్యాలయం నందు నంద్యాల మండలంలో ఉన్న లబ్ధిదారులకు పెన్షన్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 7,118 మంది లబ్ధిదారులకు నేడు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి కొత్తగా పెన్షన్ల మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. వాలంటీర్లు కూడా ఇండ్ల వద్దకి వెళ్లి పెన్షన్ డబ్బులు అందించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ
పింఛన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు. నిజానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న పింఛన్ల మంజూరుకు అప్పటి జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులు పెట్టడాన్ని స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకుంటూ పింఛన్ మొత్తాన్ని ఏటేటా పెంచుకుంటూ ఈ జనవరి నుండి 3,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారు. అలాగే తెలుగుదేశం నాయకులు అభివృద్ధి జరగలేదంటూ తప్పుడు ప్రచారాలు చేయడం తగదని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, సీసీ రోడ్లు, డ్రైన్స్, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రూపొందించామని పేర్కొన్నారు. తెలుగుదేశం నాయకుల వలె జన్మభూమి కమిటీల ద్వారా వారి కార్యకర్తలకు మాత్రమే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేశారని, మన ప్రభుత్వంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తున్నామన్నారు. కరోనా సమయంలో ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కూడా రాలేదని, ఇప్పుడు మాత్రం ఎలక్షన్స్ రావడంతో ఓట్ల కోసం తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారిని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్, ఎంపీడీఓ సుగుణశ్రీ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి మరియు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వంలో అవినీతి లేకుండా చేసినాడు అని చెప్పేసి, లంచగొండితనం లేకుండా చేసినాడు అనేది కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇంతకుముందు పెన్షన్ రావాలంటే మనం ఇదే ఎండిఓ ఆఫీసుల చుట్టూ లేకపోతే కమిషనర్ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగింటాం, లేకపోతే మన నాయకుల దగ్గరికి ఎన్నిసార్లు పోయి ఉండొచ్చు, మళ్ళీ నాయకుడు మా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చి ఉండొచ్చు, మా దగ్గర నుంచి మేము అధికారుల చుట్టూ ఎన్నిసార్లు చెప్పిండొచ్చు. మరి ఈరోజు మనకు ఆ కష్టాలన్నీ తగ్గినాయా లేదా? ఇంటికాడికి పెన్షన్ ఫామ్ తెస్తున్నాం, 60 సంవత్సరాలు ఈ సంవత్సరం పడిందన్న వెంటనే మేమే వచ్చి వాలంటీర్ల చేతుల ద్వారా అప్లికేషన్ ఫిల్ చేసి, ఇదిగో అవ్వ నీకు జనవరి నుంచి నీకు పెన్షన్ శాంక్షన్ అవుతుంది అని చెప్పేసి చెప్పినామా లేదా? ఇదిగో తాత నీకు పెన్షన్ జనవరి నుంచి ఇస్తామని చెప్పి ఈరోజు శాంక్షన్ చేసినాం. ఈరోజు మళ్ళీ కొత్తగా దగ్గరగా మన 22 గ్రామాల్లో తీసుకుంటే మళ్ళీ కొత్తగా 342 మంది పెన్షన్లు పెట్టుకున్నారు. దాంట్లో ఆల్రెడీ 208 మందికి ఈరోజు డబ్బులు కూడా ఇవ్వబోతున్నాం, 3,000 రూపాయల పెన్షన్. మరి ఇంత సౌకర్యవంతంగా ఇస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొత్తగా ఓటు వచ్చిందనుకో, పాపం చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలన ఎట్టుంటుందో తెలియదు కాబట్టి వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నేను చేస్తానంటే నమ్మొచ్చు వాళ్ళు. కానీ మీరు అన్నీ చూసినారు. మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసినారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారిని చూసినారు, దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసింటారు, రాజశేఖర్ రెడ్డి గారి హయాంని కూడా చూసినాం. ఆ రోజు 50 రూపాయల నుంచి ఒకేసారి 200 పెంచితే మీరందరూ ఆయన్ని దేవుడు అని చెప్పేసి పొగిడినారు. 5 సంవత్సరాల పాటు మరొకసారి మీ ఆశీర్వాదంతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు ఇంకా మంచి పనులు చేసి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మధ్య కాలంలో పోయిన వాళ్ళు ఉన్నారా? నంద్యాలలో మన గవర్నమెంట్ హాస్పిటల్కి, పాతలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత అధ్వానంగా ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మనం వచ్చిన తర్వాత ఎట్లా తయారు చేసినాం అనేది ఒకసారి చూసి చెప్పమని చెప్పేసి కోరుతున్నా. అవ్వాతాతలతో పాటు మా అక్క చెల్లెమ్మలు ఉన్నారు, మా అన్న తమ్ముళ్ళు ఉన్నారు, మీ అందరూ కూడా మీ కుటుంబ సభ్యుడు మరొకసారి పోటీ చేస్తున్నాడు అనుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతసేపు వేచి ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గతంలో చూస్తే ఒక గ్రామంలో పెన్షన్ రావాలి అంటే 10 మంది పోవాలి, 10 మంది కొత్త పెన్షన్ రావాలి. అంటే 10 మంది చనిపోయిన తర్వాతనే కొత్త వాళ్ళకి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అటువంటిది ఏం లేదు. ఒక ఏజ్ లిమిట్ పెట్టేసి 60 సంవత్సరాలు నిండినాయా, నువ్వు ఏ పార్టీ ఎక్కడ మనిషి అనేది ఏదీ లేకుండా నేరుగా సచివాలయం దగ్గర వెళ్తే, వాలంటీర్ కానీ ఆ సచివాలయ వ్యవస్థలో ఉన్న అధికారుల దగ్గర వెళ్తే వారి దగ్గర ఉండి అప్లై చేసి వస్తే 1వ తేదీ రాగానే మీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి రోజులు ఈ రోజులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అహర్నిశలు కష్టపడి ఆలోచన చేసి పథకాలు అందిస్తున్నాడో, అదేవిధంగా మన నంద్యాలలో
యంగ్ డైనమిక్ లీడర్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు నంద్యాల గురించి అంత ఆహర్నిశలు కష్టపడి ఆలోచన చేసి డెవలప్మెంట్ గురించి అంత అభివృద్ధి చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. అవకాశం పెద్ద ఈరోజు కొత్తగా పెన్షన్లు 170 పెన్షన్లు వచ్చాయి, శాంక్షన్ అయినాయి. ఈ పెన్షను మొన్న జనవరి నుంచి 3,000 రూపాయలు చేయడం జరిగింది. ఒకప్పుడు 2001లో నేను సర్పంచ్గా అయినప్పుడు పెన్షన్ కావాలంటే చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే మండలంలో ఏ గ్రామంలో చనిపోయిన వాళ్ళు మాత్రమే చనిపోయిన తర్వాత ఆ గ్రామంలో వాళ్ళకే పింఛన్ ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు చనిపోవాలా, అది ఖాళీ కావాలా, ఖాళీ అయిన తర్వాతనే పింఛన్ వచ్చేది. అప్పుడు పింఛన్ కూడా 50 రూపాయల పింఛన్. ఆ విధంగా ఎన్నిసార్లు తిరిగి మీ ఆరోగ్యం దెబ్బ తీసుకొని ఇంటికాడ పని ఇబ్బంది కలిగించుకొని పిల్లలకు దూరంగా ఉండి ఎక్కడో హోటల్లో డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టుకొని తిని చేసేది వల్ల అటువంటి కష్టాలు ఉండకూడదు నా ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన పని చేశారు. కాబట్టి మీరందరూ మీ కొడుకులకు అదృష్టవంతులు. ఎందుకంటే మిమ్మల్ని పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారే మిమ్మల్ని తమ్ముడు కానీ అన్న కానీ మామ కానీ మీకు సాయం చేస్తున్నారు. అన్ని రకాల విభాగాల వాళ్ళకు ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు చేశాడు. నాడు నేడు స్కూలు, అమ్మఒడి, చేయూత, ఆసరా. ఇంతకుముందు గతంలో బీసీలకు రజకులకు ఏమి ఇచ్చారు? మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను, డిమాండ్లను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. సోమవారం చైర్మన్ చామార్లో మున్సిపల్ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇతర అధికారులతో చర్చించడం జరిగింది. అనంతరం కార్మికులు, కార్మిక నాయకులు తెలియజేసిన వినతి పత్రాన్ని చైర్పర్సన్ కు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను, వారి డిమాండ్లను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని వినతి పత్రాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. నాడు ఉన్న టీడీపీ ప్రభుత్వం కంటే నేడు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులకు తగిన వేతనాలు అందుతున్నాయని, ఈ విషయాన్ని కార్మికులు గ్రహించాలన్నారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని, భవిష్యత్తులో కార్మికులకు మరింత సంక్షేమాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఖచ్చితంగా మీ డిమాండ్స్ ఏమున్నా గానీ మా ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం. ఈరోజు మా మున్సిపాలిటీలో సంబంధించినటువంటి శానిటేషన్ వర్కర్స్తో మరియు యూనియన్ లీడర్స్తో, అధికారులతో కలిసి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఏదైతే కొన్ని రోజులుగా వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళ వినతి పత్రం ద్వారా వాళ్ళ డిమాండ్స్ కోరుకుంటూ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు నన్ను కానీ కలిసి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. గత ప్రభుత్వంలో ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వంలో దాదాపు 1000 నుంచి 1500 మాత్రమే వాళ్ళకు పెరగడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వము పట్టించుకోకుండా తక్కువ జీతంతోనే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కాకపోతే జగనన్న వచ్చిన తర్వాత ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చారో దాని ప్రకారంగానే 2019లో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్లకు ఆఫ్ కాస్ట్ లో జాయిన్ చేసుకోవడమే కాకుండా గత ప్రభుత్వంలో ప్రైవేటీకరణ 279 జీవో ప్రకారము పారిశుద్ధ్య కార్మికులను అందరినీ ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి జీవో జారీ చేయడం జరిగింది. కాకపోతే జగనన్న వచ్చిన తర్వాత జీవోని రద్దుపరుస్తూ కాంట్రాక్ట్ మరియు ఆఫ్ కాస్ట్ ని చేసి ఆఫ్ కాస్ట్ లో మన కార్మికులని ఏర్పాటు చేసి దాదాపు 21,000 రూపాయలు వాళ్ళకు నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే దాదాపు 15,000 రూపాయలు జీతంతో పాటు 6,000 రూపాయలు వాళ్ళు పారిశుద్ధ కార్మికులు కాబట్టి పెంచుతూ 21,000 జీతంగాని ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగానే ఈరోజు ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయని చెప్పి మా కార్మికులందరూ ఈరోజు మా ముందుకు రావడం జరిగింది. ఏదైతే వాళ్ళ సమస్యలను, వాళ్ళ డిమాండ్స్ ని మా దృష్టికి వచ్చినవి అన్ని నోట్ చేసుకొని మా ఎమ్మెల్యే గారి ద్వారా మనం ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్తామని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఈ సమస్యకి కొలికి వచ్చిన తర్వాత వచ్చి మా మున్సిపాలిటీకి అన్ని విధాలుగా సహకరిస్తామని ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. ఎక్కడా కానీ ఎవరైతే వచ్చి వాళ్ళకు మాయమాటలు చెప్తున్నారో అవన్నీ నమ్మకుండా
మాకు చేసింది జగన్ అన్ననే కాబట్టి మేము రాబోయే కాలంలో కానీ ఆయనకి అనుసరిస్తామని, ఏదన్నా మా సమస్యలు జగనన్న దృష్టికి తీసుకొస్తామని వాళ్ళు ఈరోజు చెప్పినందుకు నిజంగా సంతోషంగా కానీ ఉంది. రాబోయే కాలంలోనే త్వరలోనే వచ్చి మా మున్సిపాలిటీకి సహకరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఏదైతే వినతి పత్రం ఉందో ఆ డిమాండ్స్ అన్ని మా ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఏదైతే 15,000 6,000 రూపాయలు హజార్డస్ అలవెన్స్ మనం ఏదైతే సపరేట్గా ఇస్తున్నామో హజార్డ్ అలవెన్స్ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిపి 21,000 రూపాయలుగా ఇవ్వడానికి కూడా మేము ప్రభుత్వం తర్వాత ప్రకటన చేయబడింది. తద్వారా వీళ్ళకి రాబోయే కాలంలో ఏదైనా పే ఫిక్సేషన్లు కానివ్వండి, మిగతా స్కేల్ ఆఫ్ తీసుకున్నప్పుడు కానీ తీసుకుంటే ఈ పెంచినటువంటి స్కేల్ ఎంత ఉపయోగమవుతుందో వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా వారికి కూడా ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయా అని కూడా మేడం గారు అడిగి తెలుసుకోవడం జరిగింది. వారికి ఉన్న ఇష్యూస్ కూడా ఇంకా ఏమైనా ఉంటే కూడా సార్ట్అవుట్ చేస్తాము. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు కూడా గౌరవ శాసనసభ్యుల ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తామని మేడం గారు కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా ఇప్పుడు సానుకూలంగానే ఉన్నారు. తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి తర్వాత మేము కూడా త్వరలోనే వచ్చి సహకరిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాల తైక్వాండో 37వ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలలో విజేతలకు ముఖ్య అతిథులుగా హాజరైన కౌన్సిలర్ సాదిక్ బాషా, 14వ వార్డు ఇన్ఛార్జ్ సోమశేఖర్ రెడ్డి, 12వ వార్డు ఇన్ఛార్జ్ గోపాల్ రెడ్డి ప్రశంసా పత్రాలు, పథకాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తైక్వాండో సెక్రటరీ చంద్రమౌళి, గ్రాండ్ మాస్టర్ గౌస్, నంద్యాల జిల్లా మగ్గం వర్క్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ, తైక్వాండో మాస్టర్ సర్దార్ హాజరయ్యారు. ఈ పోటీలలో 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. స్టేజ్ ని అలంకరించాలని కోరుతున్నాం. ఆలగడ్డ శ్రీనివాస్ వచ్చేసి మనకు రెఫరీ ఉండి మొత్తం అన్ని చూసుకొని చేశాడు. సైఫుల్లా పిల్లలు మెడల్ వేయాలని మనసు నమస్కారం, శుభాంజనాలు. ఈరోజు ఈ తాడకొండ అనే ప్రోగ్రాము ఎన్నేళ్ల నుంచే జరుగుతుంది. దేవుని దయ వల్ల ఈ ప్రోగ్రాం తరపు నుంచి పిల్లలు అభివృద్ధి అవుతున్నారు. ఈ అభివృద్ధి తరపు నుంచి ఇంకా అభివృద్ధిగా ఏ రకాలు కూడా అభివృద్ధి కావాలని మేము కోరుకుంటూ ఇంకా పెరుగుకుంటూ పోతే చాలా బాగుంటుంది పిల్లలని. ఈ తాడకొండ తరపు నుంచి పిల్లలకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో ఈ పిల్లలను పోలీసులు కానీ ఎస్ఐలు ఎంతమంది పెద్ద పెద్ద జిల్లాలో అలంకరించి ఈ సర్టిఫికేట్ తరపు నుంచి ఈ అవకాశం ఇచ్చినందుకు పిల్లలకు మాత్రం ఈ ఆటను నేర్పమని పంపించవలసిందిగా కోచ్లను కూడా ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆట గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ఆరోగ్యకరమైన ఈ ఆటను నేర్చుకుంటే పిల్లలు కూడా అన్ని రకాలుగా దేహాదారోగ్యం ఉంటుంది. ఈ ఆట వలన ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఉంటాయి. ఈ రిజర్వేషన్స్ వినియోగించుకొని ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యను ప్రతి ఒక్కరు కూడా మనకంటే కూడా మన పక్క వాళ్ళకు కూడా తెలియజేసి ఖచ్చితంగా ఈ కోచింగ్ సెంటర్లకు వచ్చి మన వాళ్ళు ఎంతో కష్టపడి కోచర్స్ కూడా నేర్పుతున్నారు. కాబట్టి వీళ్ళను కూడా మనం గుర్తు చేసుకుంటూ పిల్లలు కూడా బాగా ఆటలలో ముందుకు రావాలని కోరుకుంటూ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రైజులు సంపాదించుకోవాలని ప్రతి పిల్లలకు కూడా మనవి చేసుకుంటూ కష్టపడి నేర్చుకోమని కోరుకుంటూ ప్రయత్నం చేసి గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఇది స్పోర్టివ్గా తీసుకొని ఓడిన వారు కూడా మంచి స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయవలసినదిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు స్పోర్ట్స్లో పాల్గొంటే మనకు పై చదువులకు పోయినాక 4% రిజర్వేషన్ ఉంది. మెడిసిన్లో కానీ, బీటెక్లో కానీ, మెడిసిన్లో 4% రిజర్వేషన్ గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి అందరూ పిల్లలు, తల్లిదండ్రులు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయవలసినదిగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో వీధి కుక్కల బెడద ఉన్న కారణంగా ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలను చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్దేశించిన రాజస్థాన్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ ద్వారా వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను అలాగే వాటికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించేందుకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో కుక్కల బెడద ఉన్న కారణంగా వాటికి ఆపరేషన్లు నిర్వహించి నియంత్రణ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే కోతులు, పందులను నియంత్రించేందుకు చర్యలు చేపడతామని, పట్టణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశాలను ఇచ్చారన్నారు. రాజస్థాన్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆపరేషన్లను చేస్తున్నారని తెలిపారు. నమస్కారం. ఈరోజు మన నంద్యాల పట్టణంలో చాలా రోజులుగా మనకు అనేక విజ్ఞప్తులు, తర్వాత కంప్లైంట్స్, తర్వాత ప్రజల నుంచి వచ్చేటువంటి వినతులు, ఇవన్నీ స్పందన పిటిషన్స్, వీటన్నింటికి పరిష్కారం దిశగా గౌరవ చైర్పర్సన్ గారి అధ్యక్షతన మన కౌన్సిల్లో ఒక తీర్మానం చేసి సుమారు 1650 రూపాయలు ప్రకారంగా ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిన రేటు ప్రకారం ఒక ఏజెన్సీని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సో అది రాజస్థాన్ సంతులన్ జీవన్ అనేటువంటి ఒక సంస్థకి మనం ఈ గవర్నమెంట్ ద్వారా ఆ యొక్క ఏజెన్సీకి అప్పగించడం జరిగింది. ఈ రోజు నుంచి పట్టణంలో దాదాపుగా మనం ఇప్పటికే ఒక 2000కు దాదాపు 1800 నుంచి 2000 డాగులు ఇంతకుముందు చేయడం జరిగింది. ఇంకా ఈ మధ్యకాలంలో అవి ఎక్కడైతే మిస్ అయినాయో మళ్ళీ కూడా పునరుత్పత్తి జరిగి ఇంకా ఎక్కువ కావడంతో మరొక 1000 నుంచి 1500 దాకా ఉన్నటువంటి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాటికి సత్వరమే మనం ఉన్నటువంటి చట్ట పద్ధతులు ఏదైతే ఉందో ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్ అయితేనేమి, ఏఆర్వి వ్యాక్సిన్ అయితేనేమి వేయించడానికి ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. కాకపోతే ఎక్కడైనా ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, మనం వెళ్ళేటప్పుడు 2 వీలర్స్ మీద మనం చేయగలిగింది ఏంటంటే, మనకున్న చట్ట ప్రకారంగా ఈ 2 కార్యక్రమాలు మనం చేస్తాం. కాకపోతే అక్కడ ఉన్నటువంటివి కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, ఎక్కడైనా చిన్న పిల్లల్ని కానివ్వండి, కుక్కలు ఎక్కడైతే మన ఏరియాలో ఉంటాయో మనకు అప్పుడే ముందుగానే తెలుస్తుంది. కాబట్టి ఆ పరిసరాలు కొంచెం చిన్నపిల్లల్ని కానివ్వండి అందుబాటులో వండుకోకుండా కొంచెం తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని. ఎందుకంటే మనం వీటికి ఏఆర్వి వేసిన తర్వాత అవి ఒక 2-3 నెలల్లో దాంట్లో ఉన్న ఫెరోసినెస్ కూడా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా అవి కూడా మామూలుగా సాగు జంతువులుగా మారిపోతాయి. అంతవరకు మనం కొంతవరకు కొన్ని మినిమం మన పరిసరాల్లో ఉన్నటువంటి కుక్కల పట్ల కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది జీవకారుణ్య సంస్థ సంబంధించిన వ్యవహారం కాబట్టి మన కుక్కలను ట్రీట్మెంట్ చేసి ప్రజలకు పొరపాటుగా ఏదైనా కుక్క కాటు జరిగినా కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా మనం మాత్రం చర్యలు తీసుకోగలుగుతాం. అదేవిధంగా రీబర్త్ రాకుండా కూడా చర్యలు తీసుకొని రాబో కాలంలో ఇది పూర్తిగా నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నామని అందరికీ తెలియజేస్తాం. ఏదైతే మన నంద్యాల పట్టణ మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి మన నంద్యాలలో ఎక్కువ కుక్కల బెడద ఉందని ఎక్కువ ప్రజల నుంచి ఎక్కువ కంప్లైంట్స్ రావడం జరిగింది. గతంలో కానీ దీనికి మనము వేరే వాళ్ళకి కానీ ఎన్జిఓ పరంగా ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోవడం, తర్వాత ప్రభుత్వం ద్వారా సంతులన్ జీవ్ కళ్యాణ్ అనే ఎన్జిఓ మనకు రికమెండ్ చేయడం జరిగింది. కౌన్సిల్ ద్వారా వీళ్లకు మనము దాదాపు 1000 నుంచి 15 కుక్కలను పట్టుకునే విధంగా మేము తీర్మానం చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి ఈ కార్యక్రమం త్వరగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు డాక్టర్స్ కానీ వచ్చి ఈరోజు సాయంత్రం నుంచే ఆల్రెడీ 30 నుంచి 40 కుక్కలు ఆల్రెడీ పట్టడం జరిగింది. ఆపరేషన్తో పాటు వ్యాక్సిన్ కానీ వేసి కుక్కలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటికి కానీ మంచి ఫుడ్తో పాటు మంచి చికిత్స కానీ మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే నంద్యాలలో కుక్కల బెడతతో పాటు కోతులు మరియు పందులు కానీ ఇబ్బందికరంగా ఉన్నాయని మా దృష్టికి రావడంతో వెంటనే కోతులు పట్టేవారిని కానివ్వండి మరియు పందులు పట్టేవారిని కానీ పిలిపించి అవి కానీ వేరే చోటుకి తరలించడం కానీ జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు మన కోర్టు ఆదేశాల మేరకు చట్టబద్ధంగా ఈరోజు ఈ శస్త్రచికిత్సలు కుక్కలకు చేయించడం జరుగుతుంది. నంద్యాల పట్టణ వార్డులలో కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దయచేసి మీ సచివాలయం త్రూ మరియు మీ ప్రజాప్రతినిధుల ద్వారా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో ఈ వీధి కుక్కల బెడద ఎక్కువ ఉన్నందున మనకు గవర్నమెంట్ నుంచి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కేటాయించడం జరిగింది. వీళ్ళు వచ్చేసి మన గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఈ కుక్కలను ఏదైతే వీధి కుక్కలు ఉంటాయో అక్కడ వెళ్ళి పట్టి ఇక్కడ మన ఇక్కడ కెనాల్స్కి తెచ్చి తర్వాత ఇద్దరు డాక్టర్లతో మనం డైలీ ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం వచ్చేసి దాదాపు ఈ కుక్కలకు
పర్మిషన్ తీసుకొని కౌన్సిల్ పర్మిషన్ తీసుకొని మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మనకు కుక్కల ఆపరేషన్ అనేది ఏబీసీ అండ్ ఏఆర్వి ఎనిమల్ బర్త్ కంట్రోల్ అండ్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది ఈ రోజు నుంచి జరగబోతుంది. కాబట్టి ఏదైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ వీధి కుక్కలు అయితేనేమి, అలాగే కోతులు కూడా ఆల్రెడీ పట్టడం జరుగుతుంది. అలాగే మనకు పందుల బెడత కూడా దాదాపు కొంచెం తగ్గింది. ఇంకా కొంత ఏరియాలో ఉన్నాయి, అది ఇక్కడ కూడా మనం పందులకు కూడా వీళ్ళని ఏర్పాటు చేయడం జరుగుతుంది 2-3 రోజుల్లో. ఈ ఏదైతే మనకు స్టే యానిమల్స్ కానీ స్టే డాగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల పట్టణం 38వ వార్డు పరిధిలోని వైఎస్ఆర్ నగర్ లో 1,52,00,000 వ్యయంతో సోమవారం వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, ఇతర అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వార్డు కౌన్సిలర్ సావిత్రమ్మ, ఇన్ఛార్జ్ రమణ భూమి పూజ నిర్వహించారు. త్వరలో ఈ పనులను పూర్తి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్, ఇన్ఛార్జ్ మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డులో 15వ ఆర్థిక నిధుల నుండి 1,30,00,000, అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిధుల నుండి 20 లక్షలతో సిసి రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, ఇతర అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేకంగా ఈ వార్డు అభివృద్ధిపై దృష్టి సారించి ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా వార్డు ప్రజల తరపున ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ వార్డు అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపిస్తూ ఇది అభివృద్ధి అంటే అని ప్రజల చేత మన్ననలు పొందుతున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు, సచివాలయ సిబ్బంది, వార్డు వైసీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు 38వ వార్డుకు సంబంధించి దాదాపు 1,52,00,000 రూపాయలతో ఈరోజు భూమి పూజ చేసి త్వరలోనే వర్క్ గన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ నగర్ అనేది చాలా వెనుకబడింది. కానీ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ వైఎస్ నగర్, నందమూరు నగర్లో 38వ వార్డుకు సంబంధించి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ఎమ్మెల్యే గారు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఇక్కడికి విచ్చేసేసినప్పుడు ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి రోడ్స్ ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి వార్డు కౌన్సిలర్ గారు, ఇన్ఛార్జ్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే మనము సీసీ డ్రైన్స్, రోడ్స్ కానీ, అంతేకాకుండా గ్రావెల్ కానీ శాంక్షన్ చేసి వేపించడం కానీ జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారికి వైఎస్ఆర్ నగర్ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంద్యాలలో ఉన్న 42 వార్డులు అభివృద్ధిలో పరుగులు ఎడుతున్నాయి. ఇలాగే రాబోయే కాలంలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా 38 వార్డులో ఈరోజు మా చైర్మన్ రావడం మాకు చాలా సంతోషకరము. ఈరోజు మా ఎమ్మెల్యే గారికి, మా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి గడప గడపలో ఈ రోడ్లు చూసి చాలా ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చూసి రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు భూమి పూజ చేయడం కూడా జరిగింది. అందుకని నేను మళ్ళీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మనకు ఈరోజు గడప గడప అకౌంట్ వచ్చేసి 15th ఫైనాన్స్ జనరల్ ఫండ్స్ కింద 3 రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకునేందుకు మా ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి ఈ రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. కాబట్టి ఇటువంటి ఇబ్బందుల్ని తీర్చడానికి చైర్పర్సన్ గారు ముందుకు వచ్చి ఈ ఇబ్బందులు ముందుకన్నా ఇప్పుడు ఇదేంటి ముందు గడప గడపలో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ గడప గడపలో చేస్తూ రోడ్లు, డ్రైన్స్ 2 పెట్టడం జరిగింది. కాబట్టి వారికి ఎల్లవేళ మేము రుణపడి ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ లో ఆవుకు సీమంతం జరిగింది. జగజ్జనని నగర్ కు చెందిన మద్దిరెట్టమ్మ అనే మహిళకు ఆడపిల్లలు లేరు. ఆ లోటు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆమె తండ్రి బాలిశెట్టి లక్ష్మి అనే ఆవును ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. అప్పటి నుండి ఆమె ఆవును తన సొంత కూతురులా భావిస్తూ పెంచింది. ఆవు లక్ష్మి గర్భంతో ఉండడంతో స్త్రీలకు మాదిరిగానే
ఆవుకు కూడా సీమంతం చేసింది. ఈ సీమంతం చూడడానికి కాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆడపిల్లలు నోటి తీసుకుంటుంది ఆడపిల్లలు నాకు వచ్చలేదని మేము చేయాలి. పెట్టండి అదే పెద్దగా నెయ్యి అట్లా 2 దాకా పక్కన పెట్టకూడదు. శాంతినికేతన్ సిబిఎస్ఈ విద్యా సంస్థలకు చెందిన సింథటిక్ టర్ఫ్ గ్రౌండ్ గేమ్స్ గెలాక్సీ ప్రారంభోత్సవం క్రాంతినగర్ యందు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రఘువీర్ రెడ్డి, జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ వెంకటరాముడు మరియు శాంతినికేతన్ విద్యా సంస్థల అధినేత సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జాతీయ జెండాను ఎగరవేయగా, అదనపు ఎస్పీ స్పోర్ట్స్ జెండాను, శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ పాఠశాల జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ, ఇంత చక్కటి క్రీడా ప్రాంగణాన్ని విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నానన్నారు. విద్యార్థులంతా ఈ మైదానాన్ని చక్కగా వినియోగించుకుని విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటరాముడు మాట్లాడుతూ, చాలా పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుండగా శాంతినికేతన్ విద్యా సంస్థల యాజమాన్యం మంచి క్రీడా ప్రాంగణాన్ని విద్యార్థుల కోసం ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి ఒక క్రీడాకారుడు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ఇవ్వాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ఈ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంగణంలో విభిన్న క్రీడలు ఒకే సమయంలో ఆడవచ్చన్నారు. పాఠశాల సమయంలోనే కాకుండా రాత్రి వేళలోనైనా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా విద్యార్థులు అన్ని క్రీడలు ఈ గ్రౌండ్ నందు ఆడుకోవచ్చన్నారు. విద్యార్థులందరినీ మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే సదాశయంతోనే ఈ గ్రౌండ్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంచి ప్రయోగాలైన పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. చక్కటి మీ స్కూల్ మేనేజ్మెంట్ మీకు మంచి ఆడుకోవడానికి గ్రౌండ్, ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా చక్కగా కల్పించారు. దాన్ని అందరూ కూడా చక్కగా యూటిలైజ్ చేసుకోండి, నేర్చుకోండి, ప్రతి లెవెల్లో నేర్చుకోండి. మీరంతా చిన్న లెవెల్లో ఉన్న వాళ్ళు కాబట్టిగా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, క్లాస్ రూమ్లో టీచర్కి భయపడొద్దు. ఓకే, టీచర్కి భయపడొద్దు. ప్రశ్నించే తత్వం పెరగాలి, అడగాలి, టీచర్ని క్వశ్చన్ చేయాలి. మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అది తెలుసుకోవడానికి, మీకున్న ప్రతి డౌట్ను కూడా ప్రశ్నించాలి, తెలుసుకోవాలి, దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఆ తత్వం మీకు ఎప్పుడైతే వస్తుందో జీవితంలో ప్రతి దగ్గర కూడా మీరు ధైర్యంగా వెళ్ళగలుగుతారు. సో ప్రతి లెవెల్లో కూడా పిల్లల వైపు నుంచి అది రావాలా, టీచర్స్ వైపు నుంచి కూడా
వారిని ఆప్యాయతగా దగ్గర తీసుకొని వాళ్ళలో ఉన్న భయాన్ని తొలగించేసి కేవలం తరగతి గదుల్లో పాఠాలు మాత్రమే కాకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న సమకాలీన పరిస్థితుల పట్ల పిల్లలందరికీ కూడా అవగాహన కల్పించాలి. క్రమశిక్షణ అనేది దాంట్లో మొట్టమొదటి విషయం. సో ఈ విషయాలను మీరు అందరూ కూడా దృష్టి పెట్టండి. మీకు అన్ని మంచి సదుపాయాలు కల్పించినందుకు పిల్లలకి, స్కూల్ టీచర్స్కి, మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్పీ రఘువీర్ రెడ్డి గారికి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంకటరాముడు గారికి మరియు మా ఉపాధ్యాయ వర్గానికి, విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి పిల్లల్లో చదువుతో పాటు స్పోర్ట్స్మెన్షిప్, ఆటలు, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మల్టీపర్పస్ గేమ్స్ గెలాక్సీని ఇనాగరేట్ చేయడం జరిగింది. చదువుతో పాటు విద్యార్థుల్లో గేమ్స్, స్పోర్ట్స్, అదర్ కోకరికులర్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నప్పుడే పిల్లల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందనేది గట్టిగా నమ్మేవాళ్ళం. కాబట్టి వీలైనంతవరకు బెస్ట్ లెర్నింగ్ అట్మాస్ఫియర్, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే దాంట్లో ఆటలు కూడా ఒక భాగం కావాలి. దానికోసం ఈరోజు ఈ గేమ్స్ గెలాక్సీని ఇనాగరేట్ చేయడం జరిగింది, ప్రత్యేకంగా సిబిఎస్ఈ విద్యార్థుల కోసం. ఈ గ్రౌండ్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మల్టిపుల్ గేమ్స్ అట్ ఏ టైం మల్టిపుల్ గేమ్స్ ఆడొచ్చు. వాలీబాల్, త్రోబాల్, షటిల్, క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఎలాంటి గేమ్ అయినా సరే వితిన్ ఫ్యూ మినిట్స్లో మనం గ్రౌండ్ను రెడీ చేసుకొని ఆడొచ్చు. ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నా, వర్షంలో అయినా సరే, ఎటువంటి ఈవెన్ నైట్ కూడా ఇక్కడ ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నైట్ 9 వరకు కూడా, బికాజ్ సిబిఎస్ఈలో రెసిడెన్షియల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ లేట్ అవర్స్ కూడా మరి వాళ్ళ అకాడమిక్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అకాడమిక్స్తో పాటు మరి గేమ్స్ని కూడా వాళ్ళ లెర్నింగ్ యాక్టివిటీలో ఇన్కార్పొరేట్ చేస్తూ బిఫోర్ స్కూల్ అవర్స్ అండ్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా వాళ్ళు ఈ గేమ్ని యూటిలైజ్ చేసుకునేలా ప్లాన్ చేయడం జరిగింది. అటెండ్ అయ్యి ఇనాగ్రేషన్లో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలానే అడిషనల్ ఎస్పీ సార్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ జిమ్ మేట్. ఆయన ఈరోజు వచ్చి ఇంత టైం మాతో స్పెండ్ చేసి పిల్లలతో గేమ్స్ ఆడి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్ చేయడంలో రాత్రింబగళ్ళు కష్టపడినటువంటి మా స్టాఫ్కి అందరికి కూడా మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు ఆల్ మై ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఏ సక్సెస్ఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గుర్షాపాడ్ సిపిఎల్ గ్రూప్ వారి సహకారంతో స్పందన అర్జీదారులకు అన్నదాన కార్యక్రమం. పెన్షన్ 3000 పెంచడంతో అవాతాతల కళ్లల్లో వెల్లివిరిసిన ఆనందం. కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్. జిల్లా స్థాయి తైక్వాండో పోటీ విజేతలకు పతకాలు, ప్రశంసా పత్రాల ప్రదానం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వీధి కుక్కలకు ఆపరేషన్లు, వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం. పట్టణంలోని 38వ వార్డులో 1,50,00,000 వ్యయంతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ సావిత్రమ్మ, ఇన్ఛార్జ్ రమణ. శాంతినికేతన్ సిబిఎస్ఈ విద్యా సంస్థల్లో సింథటిక్ టర్ఫ్ గ్రౌండ్ ప్రారంభించిన ఎస్పీ, ఏఎస్పీ మరియు విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్. నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ లో ఆవుకు సీమంతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.